నా పేషెంట్స్లో చాలామంది చెప్పే సమస్య బ్లోటింగ్, ఎసిడిటీ, గ్యాసు ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరంలో ఉండే జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేయనప్పుడు కడుపుబ్బరింపు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దీనివల్ల అసౌకర్యం, ఇబ్బంది కలుగుతాయి. దీన్ని తగ్గించడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ జీర్ణక్రియకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి సమతుల్యమైనటువంటి ఆహారం, సరైన జీవనశైలి ఇలాంటివి చాలా ముఖ్యం. మరి ఏం చేయాలి? రోజుని నీటితో స్టార్ట్ చేయండి. ఉదయం నిద్ర రావగానే గోరువెచ్చని నీళ్ళని తాగండి. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది, విష పదార్థాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరింపును కూడా ఇది సహజంగా తగ్గిస్తుంది. ఇంకా ఎప్పుడు కూడా తినేటప్పుడు నెమ్మదిగా నమలండి, తొందరపడకండి. భోజనాన్ని నెమ్మదిగా తినండి. సరిగ్గా నమలటం అనేది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే అదనపు గాలి కడుపులోకి వెళ్లకుండా నిరోధిస్తుంది, ఏరోఫేజియాని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఈ ఉప్పు తక్కువగా తీసుకోండి. ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు శరీరంలో నీళ్ళన్నీ రిటైన్ చేస్తాయి. ఉప్పుగా ఉండే స్నాక్స్కి బదులుగా అరటిపండు లాంటి పొటాషియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోండి. ఇవి శరీరంలో ఉప్పు, నీళ్ళ సమతుల్యతని కాపాడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, అల్లం లేదా సోంపు ఇలాంటి ప్రయత్నం చేయండి. అల్లం, సోంపు ఇవి రెండూ కూడా సహజ జీర్ణ సహాయకాలుగా ఉంటాయి. అంటే భోజనం తర్వాత అల్లం టీ తాగటం లేదా సోంపు గింజను నమలటం వల్ల తేలిగ్గా ఈ గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. అన్నిటికీ మించి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ని మానేయండి. దీంతో ఏం జరుగుతుంది, మీకు తాత్కాలికంగా రిలీఫ్ అనిపిస్తుంది, కానీ గ్యాస్, అసౌకర్యం ఇలాంటివి ఎక్కువ అవుతాయి. వీటికి బదులుగా సాదా నీళ్లు లేదా హెర్బల్ టీలు తీసుకుంటూ ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పాల ఉత్పత్తులని, వీటి వాడకాన్ని మీరు గమనిస్తూ ఉండండి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. పాలు, జున్ను, చీజు, పెరుగు ఇలాంటి ఈ పాల ఉత్పత్తులను మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది గమనించి తీసుకుంటూ ఉండండి. ఇంకోటి, పోస్ట్ ప్రాండియల్ వాకింగ్, నడవండి. భోజనం తర్వాత ఒక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. అలాగే బరువుగా ఉండటం, ఉబ్బరింపు ఇలాంటివి సమస్యలు కూడా ఈ నడకతో తగ్గుతాయి. ఇంకొకటి, ఒత్తిడి తగ్గించుకోవటం చాలా ముఖ్యం. ఒత్తిడి మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ జీర్ణక్రియని ప్రభావితం చేస్తుంది. అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా స్ట్రెచ్చింగ్, ధ్యానం ఇవన్నీ మనసుని, పేగుల్ని ప్రశాంతపరుస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఈ ప్రోబయాటిక్స్ని బాగా తీసుకోండి. అంటే గట్టికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా ఉండేటువంటి ఆహారం. మీ రోజువారీ దినచర్యలో మామూలుగా మజ్జిగ లేకపోతే పులియబెట్టినటువంటి ఆహారాలు ఇలాంటివి ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని కానీ సప్లిమెంట్స్ని కానీ తీసుకోండి. అప్పుడు ఈ గ్యాస్ సమస్య తగ్గుతుంది.